కామ్రేడ్ వేణుగోపాల్ రాసిన నా ఆయుధమే కవిత్వం. ఇది 19 దేశాలు, 24 భాషలు, 84 కవులు ఉన్నటువంటి వాళ్ళలోంచి 90 కవితల్ని ఎన్నిక చేసి దగ్గర 250 కవితల్లో ఆయన 90 మాత్రమే తీసుకుని బాగా స్క్రూటినైజ్ చేసి అనువాదం చేసిన కవితలు నా ఆయుధమే కవిత్వం. కామ్రేడ్ వేణుగోపాల్ విమర్శకుడిగా, కవిగా, అందరికీ అనువాదకుడిగా ఎంతో అనుభవం ఉన్న రచయిత. భాష ఎంత పాతదో భాషా అనువాదం కూడా అంత పాతది. ఈ ఇతర సాహిత్య రూపాలలోకి వచ్చినంత ఇదిగా అనువాద సాహిత్యం అనేది తెలుగులోకి రావటం లేదు. కొడగంటి కుటుంబరావు గారు అంటారు, 4 కష్టం అనువాద సాహిత్యం తీసుకురావడం తెలుగులో అని అంటారు. అదే ఇంగ్లీష్లోంచి తెలుగులోకి అనువాదం ఎక్కువగా ఉన్నాయి, తెలుగులోంచి ఇతర భాషల్లోకి అనువాదం అయినటువంటి సాహిత్యం అనేది తక్కువగా ఉంటుంది. ఈ 4 దశాబ్దాల కాలంలో వచ్చినటువంటి కవితలను, ముఖ్యమైన పరిణామాలు ఈ పుస్తకం అనేది ఎత్తిపెట్టింది. అనువాదం అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ అనేది అందరికీ తెలిసిందే. భిన్నమైన సామాజిక వాతావరణం, అందులో ఉన్నటువంటి ఘర్షణలు, సృజనాత్మక వ్యక్తీకరణలు అన్నిటినీ రచయిత తన భాషలో అంతే గాఢమైన అనుభూతిని తీసుకురావడంలో వేణుగోపాల్ గారు సమర్థవంతమైన పాత్ర నిర్వహించారు. దీంట్లో కొన్ని కవితలు క్షణాల మీద అనువాదం చేయగలిగితే 4 దశాబ్దాలు పట్టింది ఒక కవిత అనువాదం చేయడానికి. ఆయనే రాసుకున్నాడు ఆ మాట. పాబ్లో నెరుడా కవిత, అది పేరు రాయగలను నేను ఈ రాత్రి. ఒక్కసారి చూద్దాం. రాయగలను నేను ఈ రాత్రి ఒక చేదు పాట, పాడగలను నేను ఈ రాత్రి కరాళ రాత్రి శోకగీతి. ఇవాళ నా అక్షరాల నిండా తొణికిసలాడే కన్నీళ్ళు. ఏమి రాస్తానా, ఈ చీకటి ఆకాశపు గాలి కిరికీలు కొడుతూ పాడుతున్న పాట. రాయగలను నేను ఈ రాత్రి ఒక చేదు పాట, పాడగలను నేను ఈ రాత్రి ఒక చేదు పాట. ఆమె నాతో లేదని చెప్పే పాట, నేను ఆమెను కోల్పోయానని చెప్పే పాట. అలాగే దీంట్లో నాకు బాగా నచ్చినటువంటి పోయము మలయాళ కవి అజ్మల్ ఖాన్ రాసింది. నా పేరు రాసుకో, నేను భారతీయుడిని. రాసుకో నా పేరు, నేను ఒక భారతీయుడిని. రాసుకుంటావా? రాసుకో నా పేరు, నేను ఒక భారతీయుడిని. రాసుకో నా పేరు అజ్మల్, నేను ముస్లింని, నేను భారతీయుడిని. మా ఇంట్లో 7 పుట్టుకతో భారతీయులమే. ధృవీకరించే పత్రాలు కావాలా? రాసుకో నేను భారతీయుడిని, నన్ను రాసుకో. నేను ఒక ముప్రాను, నా పూర్వీకులు అస్పృశ్యులు, నీ భాషలో చెప్పాలంటే హిందువులు. రాసుకో నేను భారతీయుడిని, నా తాత ముత్తాతలు ఈ నేల దున్నారు, వాళ్ళు ఈ మట్టిలో పుట్టి పెరిగి ఈ మట్టిలో కలిసిపోయారు. వాళ్ళ వేళ్ళు ఈ మర్రి చెట్టు వేళ్ల కన్నా, కొబ్బరి చెట్ల వేళ్ల కన్నా లోతుగా పరుచుకున్నాయి. వాళ్ళు భూస్వాములు కాదు, రైతులు మాత్రమే. కానీ ఈ భూమే వాళ్ళ వేరు. వాళ్ళ వేరు వాసనే ఈ నేల సుగంధం. వాళ్ళ వేరు వాసనే ఈ నేల సుగంధం. వాళ్ళ చర్మపు వర్ణమే ఈ నేల రంగు. ధృవీకరణ పత్రాలు కావాలా? రాసుకో నా పేరు, నేను భారతీయుడిని. ఇంకా ధృవీకరణ పత్రాలు కావాలంటావా? ఇప్పుడు నువ్వు రాజ్యాంగాన్ని కూలగొట్టావు, ఈ నేల ఆత్మను కూలగొట్టావు. నేను మండిపోతున్నాను. ఎంత ధైర్యం నీకు? రాసుకో నేను భారతీయుడిని. ఈ పుస్తకం వేళ 250 రూపాయలు. అందరూ తప్పకుండా, అంతే 220 రూపాయలు. తప్పకుండా చదివాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.